Hello everyone, welcome to online English classes by Chitti Babu. So today I'm continuing the rest of the part of 10th class English Unit 2 C reading The Brave Potter. In previous video I explained to some extent and so let me share my textbook. So what exactly I discussed in the previous sessions, we'll talk about it. Yeah, here it is. నేనేం డిస్కస్ చేశానంటే ఒక మిస్టీరియస్ క్రీచర్ అనేది ఒక టైగర్ని ఎక్కి దాన్ని ఇంటికి తీసుకెళ్ళింది. పాపం ఆ టైగర్ అది లీక్ అనుకొని అపోహపడి ఆ మిస్టీరియస్ క్రీచర్ని ఏమీ అనలేదు. ఆ మిస్టీరియస్ క్రీచర్ తిట్టింది మనోడిని, శాపనార్థాలు పెట్టింది, టైగర్ని తీసుకొచ్చి ఒక చెట్టుకి ఒక ఐరన్ గొలుసుతో కట్టేసింది. అక్కడ వరకు డిస్కస్ చేశాను. అక్కడ నుంచి మనం కంటిన్యూ చేయాలి. అక్కడ నుంచి కంటిన్యూ చేసినట్లయితే అయితే ఈ జరిగినది ఒకరోజు వర్షం పడింది. ఆ వర్షం పడిన సాయంత్రం ఒక పులి బాగా తడిచిపోయింది. ఆ తడిచిపోయినటువంటి పులి ఆ షెల్టర్ కోసం ఎదుగుతూ వచ్చి ఒక గుడిసె దగ్గర షెల్టర్ తీసుకుంది. షెల్టర్ తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి ఏదో మాట్లాడింది. లీకేజ్ ఆఫ్ వాటర్ ముందు ఉండటం కంటే పుల్లే కలవటం మంచిదని చెప్పి తిట్టుకుంది. లీకేజ్ అనేది వాటర్ అనేది వాటర్ లీకేజ్ అని కాకుండా ఏదో యానిమల్ అని చెప్పి పులికి భ్రమపడింది. అలా నిద్రపోయింది. అనుకోకుండా ఏదో ఒక వాయిస్ వచ్చి పులిని కొడుతూ తిడుతూ లేపింది. భయపడిన పులి ఇది లీక్ అనుకుని ఏం చెప్తా చేసింది అని డిస్కస్ చేస్తాం. అయితే ఈ వర్షం పడిన సాయంత్రానికంటే ముందు అదే రోజు ఆఫ్టర్నూన్ కొంచెం బ్యాక్ వెళ్ళినట్లయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏం జరిగిందంటే, ఆన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్ దట్ డే ఏ పాటర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్. పాపం ఆన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్ దట్ డే, ఆ రోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఏం జరిగిందంటే, ఒక పాటరు బాగా అలసిపోయి వచ్చాడు ఇంటికి. రోజంతా డేస్ వర్క్ బాగా అలసిపోయి వచ్చాడు అనమాట. దాదాపుగా మధ్యాహ్నం ఆ టైంకి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీ వాస్ టైర్డ్ అండ్ థర్స్టీ. ఎలా ఉన్నాడు ఆయన? చాలా అలసిపోయాడు, చాలా దాహంగా కూడా ఉంది. హీ వాస్ టైర్డ్ అండ్ థర్స్టీ. అయితే ఇప్పుడు he had asked his wife some palm wine. తను తన వైఫ్ కొంత పామ్ వైన్ అడిగాడు అనమాట. అంటే తాటికల్లు అడిగాడు ఇమ్మని చెప్పి. ఆ ఇచ్చిన తాటికల్లు ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. ఎంత ఎక్కువ తాగాడో అంత హ్యాపీగా రిలీఫ్గా అనిపించింది. when he had drunk all the wine he no longer felt tired. మొత్తం తాగేసిన తర్వాత ఇక అలసట అంతా పోయింది మనోడికి. మొత్తం తాగేసిన తర్వాత మొత్తం ఆనందిని మనోడు పడుకున్నాడు. ఇక మొత్తం ఆ తాటికలు తాగేశాడు. తెచ్చిన ముంతడు కళ్ళు ఏదో ఉంటే తాగేశాడు. తాగేసిన తర్వాత హ్యాపీగా ముద్ద అన్నం తినేసి పడుకుంటాడు. పడుకునేసరికి వెన్ ద స్ట్రాంగ్ బిగాన్, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చింది కదా, మెరుపులకి మనోడికి సడన్ గా మెరుపు వచ్చింది అనమాట. ద పాటర్ సడన్లీ రిమెంబర్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ డాంకీ టైడ్ అండర్ ఏ ట్రీ. ఆ ఉరుముల మెరుపులకి గబుక్కున మెలుకు వచ్చేసి, అయ్యో నా గాడిని చెట్టు కింద కట్టేశాను, అది తడిచిపోద్ది, అయ్యో దాన్ని శాలలోకి తీసుకొద్దాం, కొట్టమని అంటాం కదా, ఆ గుడిసె ఏదో పాకలోకి తీసుకొద్దాం అని చెప్పి మనోడు అనుకుంటాడు అనమాట. ప్రెసిడెంట్ హీ రష్డ్ అవుట్ ఆఫ్ హిస్ హర్ట్ టు టేక్ ది యానిమల్ ఇన్ టు స్టేబుల్. ఇక్కడ యానిమల్ అంటే డాంకీ అని అంటారు. ఇక్కడ యానిమల్ అంటే డాంకీ. అయితే ఇక్కడ వెళ్దాంలే, ఎందుకు వచ్చింది గొడవ, దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టేద్దాం, తడుద్దని వెళ్ళి గబగబా బయటకు వెళ్ళాడు. యూ కెన్ ఇమాజిన్ హిస్ యాంగర్ వెన్ హీ డిస్కవర్డ్ దట్ ద డాంకీ వాజ్ నాట్ దేర్ ఎనీమోర్. The only thing left was its chain. యూజువల్గా ఉరుముల మెరుపులకి బాగా బెదిరిపోయేది. ఏం చేసిందంటే గాడిద తాడు తెప్పుకొని ఎటో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి మనోడు బాగా కోపం వచ్చేసింది. అయ్యో ఇదేంటి ఇక్కడ గాడిద లేదు, ఇది ఎటో పోయింది, ఈ స్టూపిడ్ డాంకీ ఎక్కడ పోయిందని చెప్పి దాన్ని తిట్టుకుంటూ ఉన్నాడు అనమాట. చైన్ మాత్రమే కనిపించింది, దాన్ని కట్టేసిన తాడు ఒకటే ఉంది, డాంకీ లేదు. కాబట్టి అప్పుడు అనుకుంటున్నాడు అనమాట, ఏమని, మై స్టూపిడ్ డాంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ద ఫారెస్ట్. అది అడవిలోకే పారిపోయాడు ఈ తెలివి తక్కువ గాడిద, పిచ్చి గాడిదారి. హీ గ్రంబుల్డ్, తనలో తాను గొనుక్కున్నాడు, తిట్టుకున్నాడు. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఎ గుడ్ బీటింగ్. దాన్ని పట్టుకోవాలి, దాన్ని తోలు తీసేయాలి, వాళ్ళ దాని భయం లేదు, ఎందుకు పారిపోయిందని చెప్పి దాన్ని బాగా తిట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. పట్టుకున్న తర్వాత దాన్ని ఇరక్కొట్టేయాలని చెప్పి అనుకున్నాడు.
ఆ తర్వాత ద పాటర్ ఏం చేశాడు, హీ బిగాన్ సర్చ్ ఫర్ హిస్ డాంకీ, హిస్ మిస్సింగ్ డాంకీ. మనోడు తను తప్పిపోయిన గాడిద కోసం సర్చ్ స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా మొదలు పెట్టేశాడు ఎతకడం అనేది. అప్పుడు అంటున్నాడు, ద పాటర్ వాక్ త్రూ ద వెట్ ఫారెస్ట్. పాపం తడిచిపోయింది, వర్షం పడింది కదా, ఆ తడి దాంట్లో ఆ చిరుకులు పడుతున్నటువంటి తడి ఫారెస్ట్ నడవటం స్టార్ట్ చేశాడు. వెన్ ఇట్ బికేమ్ డార్క్ హీ ఆఫెన్ స్టంబుల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫాలెన్ బ్రాంచెస్. పాపం నడుస్తూ ఉండగా అధికంగా కొంచెం తాగిన మత్తులో ఉన్నాడు, లేదంటే బాగా చీకటిగా ఉంది, సరిగా కనిపించట్లేదు కాబట్టి వాటి మీద తూలటం పడిపోవడం లాంటివి చేస్తూ వస్తున్నారు. విత్ ఈచ్ స్టెప్ ద పాటర్ ఫెల్ట్ యాంగ్రీ విత్ హిస్ డాంకీ. ప్రతిసారి ఎప్పుడైతే తను కింద పడతా లేస్తా ఉన్నాడు, గాడిద మీద ఇంకా కోపం రెట్టింపు అవుతూ ఉందన్నమాట. ఎక్కడ పోయింది, దీనివల్ల ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే ఫీలింగ్ మనోళ్ళే ఎక్కువైపోయింది. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ tie him up under the tree all night. He muttered to himself. Again he grumbled. తనలో తను అనుకున్నాడు, నన్ను పట్టుకోవాలి, తీసుకొచ్చి చెట్టు కింద గట్టి పడేస్తారు, ఈ రాత్రి అంతా అదే తడిలో చచ్చుద్ది అని చెప్పి అనుకున్నాడు అనమాట. సో when I catch him I will tie him up under the tree all night. He muttered to himself. తనలో తాను అనుకున్నాడు అనమాట. అండ్ అవర్స్ లేటర్, కొన్ని గంటల తర్వాత, ద పాటర్ రీచ్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. అక్కడ ఎక్కడైతే పుల్ నిద్రపోతుందో అక్కడికి వచ్చాడు అనమాట మనోడు. దేర్ హీ సా an animal sleeping in front of the door. అక్కడ డోర్ దగ్గరే ఏదో ఒక యానిమల్ పడుకోవడం చూశాడు, నిద్రపోతుంటే చూసి, దేర్ హీ ఈజ్, హీ షౌటెడ్, అరిచాడు, అదుగో అక్కడ ఉంది. దేర్ హీ ఈజ్, అదిగో అక్కడ ఉంది, ద స్టూపిడ్ యానిమల్, అదిగో నా స్టూపిడ్ యానిమల్. ఇక్కడ స్టూపిడ్ యానిమల్ అంటే ఆడు ఉద్దేశం డాంకీ అని ఉద్దేశం అనమాట. ద డ్రంకన్ పాటర్ డిడ్ నాట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ a tiger. పాపం బాగా తాగున్నాడేమో, he did not notice the difference, he did not see the difference whether it is a donkey or a tiger అనేది చూసుకున్నాడు అనమాట. సో he kicked and beat the sleeping tiger. పడుకున్నటువంటి దాన్ని తన్నాడు, కొట్టాడు, అది నిద్రపోతుంది అనమాట. సో he then jumped onto frightened animal's back, rode it home. దాని మీదకి ఎక్కి దాని ఇంటికి తీసుకొచ్చాడు. and then tied it up with the iron chain. ఒక ఐరన్ చైన్ తీసుకొచ్చి దాన్ని గట్టిగా కట్టేశాడు. ఈసారి ఏడకు పారిపో, ఎంత ధైర్యం నీకు, నువ్వే పారిపోతావా, నేను చంపేయాలి అసలు అని చెప్పి కోపంతో అన్నాడు అనమాట. అనేసి తిట్టుకుంటూ తీసుకొచ్చి దాన్ని ఒక చెట్టుకి కట్టేశాడు. కట్టేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ తెల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ద విలేజర్స్ హూ పాస్డ్ ద పాటర్స్ హౌస్ లుక్డ్ ఇన్ అమేజ్మెంట్ అట్ ద టైగర్ టైడ్ టు ద ట్రీ. ఎప్పుడైతే నెక్స్ట్ తెల్లారింది, పల్లెటూరు కదా, ఉదయం అనేసి ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. యూజువల్గా అందరికీ బిట్ ఆఫ్ సూన్ కాంటాక్ట్ ఉంటుంది, ఎర్లియర్ కాంటాక్ట్స్ ఉంటాయి, తక్కువనంగా ఏం జరిగినా తెలిసిపోతుంది. ఎవరో చూసేసరికి పులి, దే ఆర్ లైక్ ద పాటర్స్ హౌస్ లుక్డ్ ఇన్ అమేజ్మెంట్. అంటే ఆ ఇంటి వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు జనాలందరూ. ఇదేంటి పులిని తీసుకొచ్చి చెట్టు కట్టేశాడు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఇంటి వైపు చూస్తూ ఉన్నారు. Soon the news spread throughout the village that the potter had caught a tiger and tied it to a tree in his yard. అయ్యో, పాటర్ అంట వాడు పులిని తీసుకొచ్చి వాడు పెరట్లో ఉన్న చెట్టు కట్టేశాడనే న్యూస్ ఊరంతా తెలిసిపోయింది. మనోడు పాపులర్ అయిపోయాడు, సెలబ్రిటీ అయిపోయాడు అనమాట. ద విలేజెస్ ప్రైజ్డ్ హిస్ కరేజ్. తన ధైర్యాన్ని విలేజెస్ చాలా మెచ్చుకున్నారు, పొగిడారు. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్ because the tiger had eaten many of their goats and buffaloes. ఇంకా వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పారు, మనోడికి చాలా కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటే చాలా మేకల్ని, గేదెల్ని, ఆవుల్ని, వాళ్ళ జంతువులు, పెంపుడు జంతువుని చాలా పులి తినేసింది. దే హ్యాడ్ ట్రైడ్ టు క్యాచ్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్ బట్ హ్యాడ్ ఫెయిల్డ్. చాలా సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నించారు ఎలాగైనా దీన్ని పట్టుకోవాలి అని, కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారు. అఫ్ కోర్స్ ద పాటర్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. పాటర్ మాత్రం, అయ్యో నేను అలాంటిదేం చేయలేదండి, నా గాడిదను కట్టేసాను, అందరూ పులి అంటారేంటి అని చెప్పి ఏమీ తెలియకుండానే అన్నాడు అనమాట. అప్పుడు he said that he had only brought his donkey home. He did not understand how a donkey could change into a tiger. నేను నా గాడిదనే తీసుకొచ్చేదండి, మీరందరూ పులి అంటారేంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఓకేనా, ఐ డి నాట్ అండర్స్టాండ్, ఏం అర్థం కావట్లేదు, డాంకీ పులిగా ఎలా మారుతుంది అని చెప్పి అన్నాడు. When he saw the tiger, he fainted. ఒక్కసారిగా వెళ్ళి, ఏంటి అసలు వీళ్ళందరూ టైగర్ అంటున్నారు, వీళ్ళు చూస్తే నిజంగానే పులి ఉంది అక్కడ,
దెబ్బతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ద బ్రేవ్ పాటర్ అంటే పాటర్ వాజ్ నాట్ రియల్లీ బ్రేవ్. ద పాటర్ వాజ్ రియల్లీ నాట్ బ్రేవ్. ఎలా చెప్పగలుగుతావు? హౌ కెన్ యూ సే ద పాటర్ వాజ్ నాట్ బ్రేవ్ అని అంటే, ఇక్కడ వెన్ హీ సా ద టైగర్ హీ వాజ్ ఫెయింటెడ్. తను చూడగానే కింద పడిపోయాడు కాబట్టి హీ వాజ్ నాట్ బ్రేవ్ అని చెప్పొచ్చు అనమాట. నోబడీ హవెవర్ బిలీవ్డ్ ఇన్ ద పాటర్ స్టోరీ. సరే, ఏదేమైనా పాటర్ చెప్పినటువంటి స్టోరీని ఎవరో నమ్మలా. సో ద విలేజర్స్ ఈవెన్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ బీయింగ్ మోడెస్ట్. ఇంకా సింప్లిసిటీకి ఇంకా అందరూ గొప్పలు చెప్పుకోకుండా చాలా సింపుల్ గా ఉన్నాడు వీడని ఇంకా మెచ్చుకున్నారు. సూన్ ద పాటర్ బికేమ్ ఫేమస్. ఇంకా మనోడు ఒక ఫేమస్ పర్సన్ అయిపోయాడు. ఎవ్రీబడి హూ మెట్ హిమ్ కాల్డ్ హిమ్ ద బ్రేవ్ పాటర్. ఎవరైతే తను కలిశాడో వాళ్ళందరూ కూడా బ్రేవ్ పాటర్, సాహసవంతుడైన పాటర్ కుమ్మరి, ధైర్యవంతుడైన కుమ్మరి అని పిలవడం స్టార్ట్ చేశారు అన్నమాట. ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. బట్ పాటర్కి ఎప్పుడు అర్థం కాలేదు, వీళ్ళు ఎందుకు నన్ను బ్రేవ్ పాటర్ అని పిలుస్తున్నారు, నేను ఏం చేశాను అని మనోడు ఎప్పటికప్పుడు తనను తాను ప్రశ్నించుకోవడం జరిగింది అనమాట. ఇది ఈ పార్ట్ అనమాట. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఈ వీడియోలో. ఓకేనా? అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మనకి సిమిలర్గా 2 స్టోరీలు నడిచాయి అనమాట. ముందుగా ఓ రోజు సాయంత్రం గురించి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తే మధ్యాహ్నం గురించి చెప్పాడు. సాయంత్రం పూట బాగా వర్షం పడి పులి షెల్టర్ కోసం వెతుకుతూ ఒక ముసలావిడ దగ్గరికి వచ్చి ఆ హట్లో లీకేజ్ ఉందని చెప్పి భయపడి నిద్రపోతే, పాపం అనుకోకుండా ఆ మిస్టీరియస్ క్రీచర్ని ఎవరో లేపారు అనుకున్నా. లేపింది ఎవరో కాదు, పాటర్. మరి పులిని ఎందుకు లేపాడంటే, పాపం ఆ తాగిన మత్తులో ఆ చీకట్లో తను తప్పిపోయిన గాడిదని ఎత్తుకోవడం కోసం వెళ్ళి పులినే గాడిద అని చెప్పి మనోడు అపోహపడి తెచ్చుకోవడం జరిగింది అనమాట. అది ఇక్కడ వరకు జరిగిన విషయం. సరే, ఈ తెచ్చుకున్న పులి జనాలందరూ చూడడం, మనోడు చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు అని చెప్పి ఆయన మెచ్చుకోవడం, అలా ఓవరాల్గా ఇక్కడ వరకు జరిగినట్టు కాన్సెప్ట్. సో అది ఈ వీడియోకి నేను ఆపుతాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మీకు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Wish you all a great day.